విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణ అధికారులకు చుక్కలు చూపించింది. శనివారం జరిగిన ఈ విచారణలో ఎస్పీడీసీఎల్ అధికారుల పనితీరుపై వినియోగదారులు నిప్పులు చెరిగారు. సుమారు 94 మందికి పైగా ఫిర్యాదుదారులు కమిషన్ ముందు తమ గోడ వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యల గురించి సోలార్ ఉత్పత్తిదారుల ఇబ్బందుల వరకు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న నరకాన్ని ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందేనా అంటూ రైతులు అధికారులను నిలదీసిన తీరు విచారణలో హైలైట్ గా నిలిచింది. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు తమ గోడను వినిపించారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా నేటికి మోక్షం కలగలేదని వాపోయారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కమిషన్ వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. సోలార్ నెట్ బిల్డింగ్ విధానంలో మార్పులు చేసి ఉత్పత్తిదారులను ఇబ్బంది పెడుతుండటంపై ఈఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఎలా మారుస్తారని అధికారులను నిలదీయడమే కాకుండా సోలార్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. లీడ్ అన్లాక్ విధానంతో సామాన్యులకు విద్యుత్ బిల్లులు తడిసి మోపడవుతున్నాయని ఫిర్యాదులు వెలువెత్తాయి. డబుల్, ట్రిపుల్ బిల్లులపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని వినియోగదారులు కోరగా ఈఆర్సీ ఇందుకు సానుకూలంగా స్పందించింది. మొత్తానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఈఆర్సీ విచారణ ఒక వేదికైంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ సీరియస్ కావడంతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని వినియోగదారులు ఆశిస్తున్నారు. మరి ఈ ఆదేశాల తర్వాత అధికారుల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి.